ఆ నల్లనక్క చనిపోయింది అని చెప్పిండు కదా కథ. మరి నల్లనక్క చనిపోయిన తర్వాత ఏం జరిగిందంటే, ఈ కథలో ఉన్న నీతి ఏమిటంటే, స్వంత వాళ్ళను కాదని పై వారిని ఆదరించడం, గొప్పవారిని వారి సలహాలు సూచనలు తీసుకోవడం చాలా ప్రమాదకరం. ఇలా చెప్పానని తప్పుగా భావించకండి, తర్వాత మీ ఇష్టం అని కథ ముగించాడు సర్వజ్ఞుడు. నా ఇష్టం అంటూనే మంత్రులు మీరంతా తెలివైన వారన్నట్టుగా, రాజులు మేమంతా తెలివి తక్కువ వారన్నట్టుగా మాట్లాడుతున్నావు, తప్పు అన్నాడు హిరణ్యగర్భుడు. అయ్యా, అది కాదు నా ఉద్దేశం అని అన్నాడు సర్వజ్ఞుడు. నీ ఉద్దేశం ఏదైనా నా ఉద్దేశం చెబుతాను విను. ఇవాళ రేపో యుద్ధం అనుకుంటున్నాం. యుద్ధంలో పాల్గొనేందుకు వీరులు, శూరులు, బుద్ధిశాలులు కావాలంటే ఇప్పటికిప్పుడు దొరకడం కష్టం కదా. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఏదో అంటారు చూడు, వెతకపోయిన తీగ కాలికి తగిలినట్టుగా కాకి వచ్చింది. కాకులు మహా తెలివైనవి, వాటిని ఉపయోగించుకుందాం. మనం నీటి పక్షులం అన్నావు, నా కాకేమో నేలపక్షి అన్నావు. శత్రువు చిత్రవర్ణుడు నేలపక్షే కదా, వాడికి వాడు ఎలా చేస్తాడు యుద్ధాలు అనేటువంటివి ఈ కాకి తెలుస్తుంది. కాబట్టి ఈ ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. నీటి పక్షులమైన మనం నేల పక్షులతో యుద్ధం చేయడం కొంచెం ఇబ్బందికరమే. కాబట్టి నేల పక్షి అయినటువంటి కాకి యొక్క సలహాలు సూచనలు తీసుకుందాం అని అన్నాడు. అందుకే వీన్ని మనం వాడుకుందాం. వద్దనుకున్నాం అనుకో, వీడు వెళ్ళి శత్రువుతో కలుస్తాడు. ఆ కలయిక ప్రమాదం అన్నాడు హిరణ్యగర్భుడు. అయితే కాకిని చేరదిద్దాం, దాని సహాయం తీసుకుందాం, లేనిపోని అనుమానాలు మానుకుందాం అన్నాడు సర్వజ్ఞుడు. రాజే రాజు మాటకు ఎదురు చెప్పకూడదనుకున్నాడు. చర్చను ముగించాడిక. మర్నాడు కొలువు తీరాడు హిరణ్యగర్భుడు. చిలక అరుణముఖుడు, కాకి నీలవర్ణుడు ఉన్నారక్కడ. నీలవర్ణుడి అసలు పేరు మేఘవర్ణుడు, కాకపోతే తనని చిత్రవర్ణుడు గూఢాచార్యం చేయమన్న కారణంగా నీలవర్ణుడని పేరు మార్చుకున్నాడు అతను. అసలు ఈ కాకిని ఎవరు పంపించిండ్రు? కాకిని చిత్రవర్ణుడే పంపించిండు, మెల్లిగా వీళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సీక్రెట్స్ అన్నీ తెలుసుకోవడానికి. పాపం ఆ విషయం తెలియదు కదా హిరణ్యగర్భుడికి. మంచి కాకి మనకి హెల్ప్ చేయడానికి వచ్చింది అని అనుకున్నారట. ఇక ఏం జరిగింది? చిలక అరుణముఖుడు, కాకి నీలవర్ణుడు ఇద్దరు కూడా మాట్లాడుకుంటున్నారు. ముందు మీరు మాట్లాడండి అరుణముఖుడికి చెప్పాడు సర్వజ్ఞుడు. అలాగే నన్నట్టుగా తలుంపి ఇలా మాట్లాడసాగింది చిలక. రాజా, జంబూద్వీపం మహారాజు చిత్రవర్ణుడు పంపగా నేను ఇక్కడికి వచ్చాను. ఆయన సందేశం వినిపిస్తాను వినండి. మీ కర్పూర ద్వీపంతో సహా చుట్టుపక్కల ఉన్న ద్వీపాలన్నీ జంబూద్వీపంలోని భాగాలే. ఈ కారణంగా మీరు మాకు కప్పం కట్టాలి. ఈ విషయంలో వాదాలకు వివాదాలకు తావు లేదు. మీ రాజ్యం మీకు కావాలంటే, మీ ప్రజలు క్షేమంగా ఉండాలంటే మా మహారాజు చెప్పినట్టుగా మీరు విని తీరాలి. లేదంటారా? యుద్ధానికి సిద్ధంగా ఉండండి. ఎంత మదం, ఎంత కండకావరం! పెద్దగా అరిచాడు హిరణ్యగర్భుడు. చిలక మీదకి దాడి చేసేందుకు ఇలా గట్టిగా ముందుకొచ్చాడు. అయితే ఇక్కడ ఒక నియమం ఉంది. ఎవరైనా దూతగా వచ్చినప్పుడు వాళ్ళని ఏమి చెయ్యకూడదు. అయ్యా, నేను దూతను, మా మహారాజు చెప్పమన్నది నేను మీతో చెప్పాను, ఇందులో నా తప్పు లేదు. మీరేం చెబుతారో చెప్పండి, దాన్ని మా మహారాజుకి నేను పోయి తీసుకొని చెప్తాను అని తల వంచుకున్నాడు అరుణముఖుడు. వెనక్కి తగ్గాడు హిరణ్యగర్భుడు. అంటే అరుణముఖుని మీద దాడి చెయ్యకుండా తనని తాను సంభాళించుకున్నాడు. కానీ చిత్రవర్ణుడి మీద కోపాన్ని మాత్రం ఆపుకోలేకపోయాడిక. ఒక మామూలు నెమలికి నాలాంటి రాజహంస కప్పం కట్టాలా? ఏం చూసుకొని రెచ్చిపోతున్నాడు మీ రాజు? ఈ మధ్య చిన్న చిన్న రాజ్యాల్ని గెలిచాడేమో, ఆ విజయాలతో ఒళ్ళు తెలియకుండా ప్రవర్తిస్తున్నాడు. నా మీద గెలుపు అసాధ్యం, ఆ సంగతి తెలుసుకోమను ముందు. హిరణ్యగర్భుడి కోపాన్ని చూసి అతనికి వత్తాసు పలికేందుకు ముందుకొచ్చాడు నీలవర్ణుడు. గూఢాచార్యంలో మొదటి పాఠం ఇది, ఎదుటి వ్యక్తిని వెనకేసుకొని రావడం. దాన్ని పాటించేందుకు సిద్ధమయ్యాడు. అరుణముఖుడితో ఇలా అన్నాడతను. హిరణ్యగర్భుడిని ఏమనుకుంటున్నాడు మీ రాజు? అల్లాటప్పాలనుకుంటున్నాడా? అసలు ఏం చూసుకున్నాయా మీ చిత్రవర్ణుడు రెచ్చిపోతున్నాడు? తప్పు చేస్తున్నాడు. అతనే కాదు, నువ్వు కూడా తప్పు చేస్తున్నావు. మీ రాజు నోటికొచ్చినల్లా పేలాడు. దూతగాదంతా నువ్వు ఇక్కడ పేలుస్తావా? ముందు వెనుకలు చూసుకొని మాట్లాడాలని తెలీదా? యథా రాజా తథా ప్రజా అని రాజుకు తగిన దూతవే అనుకున్నా. అలాగే ఉన్నావు నువ్వు అన్నాడు హిరణ్యగర్భుడు. దూతని ఈ అరుణముఖుని మీద దయతలచవద్దు మహారాజా, అనుమతి ఇప్పించండి, వీడి అంతు చూస్తాను. అరుణముఖుని మీదకి ఎగరబోయాడు నీలవర్ణుడు. ఇదంతా ప్లాన్ ఇది.
వాళ్ళంతా ఒకటే రాజ్యం నుంచి వచ్చిన వాళ్ళే వీళ్ళంతా. అడ్డుకున్నాడు సర్వజ్ఞుడు. తొందరపడక మిత్రమా, దూతను చంపడం ధర్మం కాదు అన్నాడు. అధర్మానికి పూనుకుంటే అన్ని కష్టాలేనని పెద్దలు చెప్పారు. తెలిసి ఎవరికి కీడు తలపెట్టకూడదు. తలపెట్టని వాడినే మంచివాడంటారు. ఆ గుణమే అతని బలగం. వాటితోనే అతను సంపదలు సాధిస్తాడు అని కొంచెం దూరంగా నిలబడమన్నట్లుగా అర్రముఖునికి సైగ చేసి మళ్ళీ నీలవర్ణునితో ఇలా అన్నాడు సర్వజ్ఞుడు. ఆవు పోట్లాడుకుంటూ మధ్యలో దూడకాళ్ళు విరగ్గొట్టినట్టు రాజు పోట్లాడుకుంటూ దూతను చంపడం పద్ధతి కాదు. దూత చెప్పిన మాటలు అతని స్వంతం కావు. రాజు ఏం చెప్పమన్నాడో అది దూత చెప్తున్నాడు. కాబట్టి ఇది ఇతని తప్పు కాదు. రాజు చెప్పమన్న మాటే ఈ దూత చెప్తున్నాడు. అన్ని అనర్థాలకు కోపమే మూలం. మూర్ఖుడికి ముక్కు మీదే కోపం ఉంటుంది. కోపంతో హత్యలు చేస్తారు, ఆత్మహత్య కూడా చేసుకుంటారు. అర్థం లేనివవి. శాంతం, సహనం కావాలి. వాటిని అలవర్చుకోవాలి. శుభాలన్నీ వాటితోనే ముడిపడి ఉన్నాయి అన్నాడు సర్వజ్ఞుడు. రాజుని ఎగదోస్తున్నట్టుగా ప్రవర్తిస్తున్న నీలవర్ణుని గమనించాడు సర్వజ్ఞుడు. మెత్తగా ముట్టాడతన్ని. అంటే ఎందుకు రాజును రెచ్చగొడుతున్నాడు అనవసరంగా ఈ నీలవర్ణుడు, ఏదో ఉంది నీలవర్ణుడి ముచ్చట అని అనుకున్నాడు సర్వజ్ఞుడు. కానీ రాజుకు అడ్డు చెప్పలేడు కదా. ఈ నీలవర్ణుడు కొంచెం డేంజర్ ఉన్నాడు, వంతో దూరంగా ఉన్నాడని చెప్పలేడు కదా. హిరణ్యగర్భుని అతని ఆవేశంలో ఆజ్యం పోశాడు. నీలవర్ణుడు దూత మీద కూడా విరుచుకుపడ్డాడు. మంత్రి సర్వజ్ఞుడు అది గమనించి అతన్ని వారించాడు. మంట రగులుకుంది. నీలవర్ణుడు దానిని ఎగదోశాడు. ఇంకేముంది, హిరణ్యగర్భుడు ఇలా అన్నాడు అరుణముఖుడితో, నన్ను చెప్పమన్నావు కదా, చెబుతున్నాను విను. నేను చెప్పిన మాటలు నిండు కొలువులో మీ రాజు గట్టిగా చెప్పు. తప్పకుండా మహారాజా, మీరు ఏం చెప్తారో చెప్పండి, నేను అదే మాట మా మహారాజుకు చెప్తాను అంది. చిత్రవర్ణ, ఒళ్ళు కొవ్వెక్కి మదించి నా రాజ్యాన్ని కొల్లగొట్టాలని చూస్తున్నావు. కలలు కంటున్నావు. అవి కలలన్నీ తెలుసుకో. నీలాంటి చిత్రవర్ణులు 1,000,000 మందైనా ముందు నిలవలేరు. కావాలనే కయ్యానికి కాలు దువ్వావు. కాలు విరిగిపోతుంది, జాగ్రత్త. బలాబలాలు చూసుకోకుండా బరి తెగించి మాట్లాడడం గొప్ప కాదు. నీలాంటి అల్పులు మాటలకే పరిమితం. రేపు చేతిలోకి వచ్చేసరికి తోక ముడుస్తారు. నాతో యుద్ధంలో నీకు చావు తప్పదు. ఇది నిజం. ఇవే నా మాటలు. ఇలాగే చెప్పు అన్నాడు హిరణ్యగర్భుడు. అలాగే మహారాజా అన్నాడు అరుణముఖుడు. ఇంకొక మాట, తప్పైపోయిందని క్షమాపణ చెప్పి శరణు కోరితే కథ వేరే అని చెప్పు. వెళ్ళు అన్నాడు హిరణ్యగర్భుడు. తగ్గేదేలే అన్నాడు అన్నట్టు హిరణ్యగర్భుడు. నీ అవ్వ తగ్గేదేలే అన్నాడుగా. యుద్ధం చేసుకుందాం రమ్మను అన్నాడట. ఎవరన్నట్టు తగ్గేదేలే అని? పుష్ప చెప్పినట్టు చెప్పాడు. తగ్గేదేలే అన్నాడు. అరుణముఖుడు వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. అతనికి కానుకలు, పళ్ళు, ఫలాలు ఇచ్చి పంపాడు సర్వజ్ఞుడు. దూతను మంచి చేసుకోవడం, మచ్చిక చేసుకోవడం చాలా అవసరమని అతను తలిచాడు. చిత్రవర్ణుణ్ణి చేరుకున్నాడు అరుణముఖుడు. మరి అరుణముఖుడు వెళ్ళిండు కదా చిత్రవర్ణు దగ్గరికి. చెప్పు. రాజు భయపడ్డాడా అని అడిగాడు. కర్పూర ద్వీపం కబుర్లేమిటి అడిగాడు చిత్రవర్ణుడు. కబుర్లేమిటంటే అదొక అద్భుతమైన దీపం మహారాజా. దాని గురించి ఎంత చెప్పుకున్నా తరగదు. ఆ విషయాలు తర్వాత చెబుతాను, కానీ ముందు అసలు సంగతి చెబుతాను వినండి. హిరణ్యగర్భుడు మీతో యుద్ధానికి సిద్ధమన్నాడు మహారాజా అన్నాడు అరుణముఖుడు. అవునా? ఆశ్చర్యపోయాడు చిత్రవర్ణుడు. అవును మహారాజా. అయితే అతన్ని మనం యుద్ధంలో గెలవడం చాలా కష్టం. నిజమా అన్నట్టుగా చూశాడు చిత్రవర్ణుడు. కష్టం అంటే కష్టమే, కానీ గెలిచేందుకు అవకాశాలు లేకపోలేదు. మన మేఘవర్ణుడు నీలవర్ణుడు అనే పేరుతో అక్కడ దొంగచాటుగా వెళ్ళాడు మహారాజా. హిరణ్యగర్భుడికి బాగా దగ్గరవుతున్నాడు. గెలిస్తే వాడి సహాయంతోటే మనం గెలవాలి. దేవుణ్ణి తలుచుకొని ఇక యుద్ధానికి సిద్ధం కావడమే తర్వాత మీ ఇష్టం అన్నాడు అరుణముఖుడు. హిరణ్యగర్భుడు ఏమన్నాడు ఇంతకీ? ఆ మాటలు చెప్పు అడిగాడు చిత్రవర్ణుడు. తనతో హిరణ్యగర్భుడు అన్న మాటలు అక్షరం పొల్లుపోకుండా చెప్పుకొచ్చాడు అరుణముఖుడు. మంత్రి సామంతులంతా వినేట్టుగా గట్టిగా చెప్పాడు. అంతే, చిర్రెత్తున కోపం వచ్చేసింది చిత్రవర్ణుడికి. ఏంటి, నన్ను ఇన్ని మాటలు అన్నాడా? ఎంత పొగరు వాడికి అని అన్నాడు. ఒక సామంతరాజుని చక్రవర్తి శరణు కోరాలా? బాగా బలిసి మాట్లాడుతున్నాడైతే. యుద్ధం తప్పక చేయాల్సిందే. హిరణ్యగర్భుడి రాజ్యం నాకు అక్కర్లేదు.
కాకపోతే వాడి మీద విజయం నాకు కావాలి, వాడి చావు నేను కల్లారా చూడాలి. శాంతించండి మహారాజా, మంత్రి దూరదర్శి కలగజేసుకున్నాడు. శత్రువుని చంపేదాకా రాజన్నవాడు నిద్రపోలేదు. పైగా పౌరుష ప్రతాపాలతో ఉడికిపోతున్నాను. మీకు తెలియదు మహామంత్రి గారు, పొంచి ఉన్న శత్రువుని చంపేదాకా రాజుకి అన్నం కూడా రుచించదు అన్నాడు చిత్రవర్ణుడు. మంత్రి సామంతుల్ని ఒక కంట గమనించాడు. అంతా మౌనంగా ఉన్నారు. ఎవరి కళ్ళల్లోనూ ఎవరు ఆవేశపడుతున్నట్లు లేరు. రాజుకది అశుభ సూచకం అనిపించింది. యుద్ధానికి సేవకుల్ని ప్రోత్సహించాలి, లేక ఎవరు కూడా ఇంట్రెస్ట్గా లేరు యుద్ధానికి. అసలు యాక్చువల్గా ఇది ఎవరికి యుద్ధము? ఈగో వల్ల వచ్చిన యుద్ధం. అర్థమైందా? పుష్ప సినిమాలో ఇది ఇట్లా ఈగో వల్లనే కదా అయ్యేది. పుష్ప వల్ల కాదు, భీమ్లా నాయక్ సినిమాలో ఈగో వల్లనే ఏమవుతుంది, ఇద్దరికి లొల్లు అవుతుంది. భీమ్లా నాయక్ సినిమా చూసినావా? అందులో డానియల్ శేఖర్కి ఉన్న భీమ్లా నాయక్కి గొడవ అవుతుంది కదా ఈగో వల్ల. సేమ్ ఇక్కడ కూడా సేమ్. డానియల్ శేఖర్ ఎవరు ఇక్కడ? డానియల్ శేఖర్ ఇక్కడ ఏ పక్షి? నీటి పక్షి. వాడి పేరేంటి? వాడి పేరు హిరణ్య గర్భుడు. డానియల్ శేఖర్ ఇక్కడ హిరణ్య గర్భుడు. భీమ్లా నాయక్ ఎవరు మరి ఇక్కడ? భీమ్లా నాయక చిత్రవర్ణుడు. అది ఇద్దరికి మధ్యలో ఏముంది? లొల్లి ఉంది. ఈగో. నేను గొప్ప అంటే నేను గొప్ప. అర్థమైందా? అది మ్యాటర్ అన్నట్టు. సో ఈగోల వల్లనే గొడవలు జరుగుతాయి ఎప్పుడు కూడా. యుద్ధంలో గెలుపు ఓటములు దైవాధీనాలు, పోరు నష్టం పొందు లాభం లాంటి మాటలు పట్టించుకోవద్దు. ఎప్పటికైనా చావు తప్పదు. ఆ చావుని మనం యుద్ధంలో ఆహ్వానిద్దాం, వీరస్వర్గాన్ని అలంకరిద్దాం. ఈ శరీరాలు నీటి బుడగలు, అశాశ్వతం. వీటి మీద మోజు పెంచుకోవద్దు. ముసలితనంలో మూలుగుతూ ఇంట్లో చావడం కంటే యుద్ధంలో చనిపోవడం మంచిది. యుద్ధానికి సిద్ధం కండి అని గట్టిగా అన్నాడుగా. అవును మహారాజా, విజయమో వీరస్వర్గమో తేల్చుకుందాం. పదండి మహారాజా పదండి. ఒక్క పెట్టుగా సేవకులంతా ఇన్స్పైర్ అయిపోయి అరిచిండ్రండి. ఇంకా ఇది వీరత్వం అంటే, పదండి యుద్ధానికి అని అనుకొని చల్లబడ్డాడు చిత్రవర్ణుడు. సన్నగా నవ్వుతూ అతన్ని సమీపించారు దూరదర్శి. ఇలా అన్నాడు అతనితో, ఇలా అంటున్నానని మీరేమీ అనుకోకపోతే తొందరపడద్దు మహారాజా. అన్ని వేళలా ఆవేశం పనికిరాదు. మనం శత్రువుల కంటే బలవంతులం అనుకున్నప్పుడే యుద్ధానికి సిద్ధమవ్వాలి. హిరణ్య గర్భుడేమీ సామాన్యుడు కాదు మహారాజా. అతనంటే ప్రజలు ప్రాణం పెడతారు, అతని కోసం ఎంతకైనా తెగిస్తారు. అలాంటి వాడితో యుద్ధం అంటే ఆలోచించుకోవాలి మనం. శత్రువు బలాన్ని అంచనా కట్టకుండా యుద్ధానికి దిగితే సింహం చేతికి చిక్కిన లేడిలా ఉంటుంది పరిస్థితి. ముందు వెనుకల ఆలోచించుకొని మరీ అడుగు వేయాలి. అంతేకాని దూరదర్శి మాట పూర్తి కాననే లేదు. భగ్గుమన్నాడు చిత్రవర్ణుడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వేం మంత్రివి? నీకు తల పండింది కానీ బుద్ధి పండలేదు. యుద్ధానికి సిద్ధం కండని నేను చెబుతుంటే నువ్వేం చెబుతున్నావో నీకు అర్థమవుతుందా? నిప్పుల మీద నీళ్లు జల్లుతున్నావు. నువ్వు పిరికివాడిలాగా మాట్లాడుతున్నావు. అయ్యో అలా కాదు మహారాజా, మీ మేలు కోరే నేను మాట్లాడుతున్నాను మహారాజా. మంత్రిగా ఇది నా ధర్మం. నా మాటలు మీకు ఇష్టం లేకపోయినా చెప్పక తప్పదు. నా కర్తవ్యం నేను నిర్వహిస్తున్నాను. మీకు ఇష్టంగా ఉండే మాటలు మాట్లాడి మిమ్మల్ని మోసం చేయడం సులభం, కానీ అది నా వృత్తి ధర్మం కాదు. మౌనంగా ఉండడం కూడా స్వామి ద్రోహం అవుతుంది అని తలదించుకున్నాడు దూరదర్శి. అంతలోనే తలెత్తి ఇలా మళ్ళీ అన్నాడు, మీరు ముమ్మాటికి యుద్ధమే చేద్దామంటే కాదనేదెవరు మహారాజా? యుద్ధానికి అంతా సిద్ధమే. ఇది సరైన సమయం. శత్రువుని తక్కువ అంచనా వేయకుండా మనం మొత్తం సైన్యాన్ని వెంటబెట్టుకొని ఒక్కసారిగా దాడి చేద్దాం. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలంటారు. అలా ఉన్న సైన్యానంతా మనం వెంటబెట్టుకొని వెళ్ళడం మంచిది. శత్రువుకి సమయం ఇవ్వకూడదు. ఇస్తే బలగాల్ని బలోపేతం చేసుకుంటాడు. అందుకే వెంటనే దండెత్తడం మంచిది. ఆలస్యం అమృతం విషం అన్నారు. ఆలస్యం చెయ్యొద్దు, పదండి యుద్ధానికి అని చెప్పాడు. చిత్రవర్ణుడు ఆ మాటలకు పొంగిపోయాడు. మంత్రిని అభినందనగా దగ్గరకు తీసుకున్నాడు. యుద్ధ సన్నాహాలు ప్రారంభించండి అని అన్నాడు. దూరదర్శి అందరినీ యుద్ధానికి రెడీగా అమ్మని చెప్పాడు. ఇక బలాలన్నీ బయలుదేరాయి. చిత్రవర్ణుడి సైన్య సమేతంగా మలయ పర్వతం వరకు ప్రయాణించి అక్కడ కాసేపు రెస్ట్ తీసుకున్నాడు. జంబూద్వీపానికి గూఢాచారిగా వెళ్ళిన దీర్ఘముఖుడు ఉన్నాడు కదా, సీక్రెట్ ఏజెంట్, ఏం చేసిండు? కర్పూర ద్వీపానికి చేరుకున్నాడు. ఇక హిరణ్య గర్భుని ఏకాంతంగా కలుసుకున్నాడు. విషయాలు చర్చించుకునే ముందు మంత్రి సర్వజ్ఞుడు కూడా ఉండడం మంచిదనుకున్నారు.
పిలిచారు అతన్ని. ముగ్గురు ఇక ఆలోచనలు చేసుకున్నారు. చిత్రవర్ణుని రహస్యాలు కొన్ని తెలిసాయి, చెప్తాను వినండి అన్నాడు దీర్ఘముఖుడు. దీర్ఘముఖుడు చెప్పసాగాడు ఇలా. చిత్రవర్ణుడు మన రాజ్యం మీదకు దండెత్తి వస్తున్నాడు. సైన్య సమేతంగా మలయ పర్వతం దగ్గర విడిది చేశాడు. ఇలా జాగ్రత్తగా ఉండాలి మహారాజా మనం. ముఖ్యంగా మీరు కోటను విడిచి రావద్దు. ఇంకా అడిగాడు సర్వజ్ఞుడు. జంబూద్వీపంలో చిత్రవర్ణుడంటే పడని ఒక పావురం ఉంది. దాన్ని మచ్చిక చేసుకొని చాలా విషయాలు రాబట్టాను. మీకు తెలుసో లేదో మన ఆస్థానంలో చిత్రవర్ణుడు గూఢాచారి ఒకడున్నాడట. ఎవరన్నది వివరాలు తెలియవు, మీరే తెలుసుకోవాలి. ఇకపోతే చిత్రవర్ణుడు యుద్ధానికి దిగడం అతని మంత్రి దూరదర్శికి ఇష్టం లేదు. అయితే రాజు చెప్పిన మాటను కాదనకుండా యుద్ధంలో పాల్గొన్నాడు. ఇది మనకు పనికొచ్చే ముక్క. దీని గురించి ఆలోచించండి అన్నాడు దీర్ఘముఖుడు. మళ్ళీ ప్రయాణం ఎప్పుడు? ఎక్కడికి? జంబూద్వీపానికి. ఇక వెళ్ళే అవకాశం లేదు. మొన్ననో రోజు చిత్రవర్ణుని సేవకులు నన్ను గుర్తుపట్టి బంధించబోయారు. పారిపోయి వచ్చాను. ధవలాంగుడు అక్కడే ఉన్నాడు అన్నాడు దీర్ఘముఖుడు. సర్వజ్ఞుడు ఆలోచించసాగాడు. ఏం ఆలోచిస్తున్నది అంతుపట్టక అతన్నే చూడసాగాడు హిరణ్యగర్భుడు. మహారాజా అన్నాడు సర్వజ్ఞుడు, చెప్పండి. మన ఆస్థానంలో ఉన్న నీలవర్ణుడే చిత్రవర్ణుని గూఢాచారి అని నా అనుమానం. తెలిసిపోయింది. ఇంకా వాడిని చేరదీయడం ప్రమాదం. నాకు తెలిసి వాడు సింహల ద్వీపం నుంచి రాలేదు. అన్ని అబద్ధాలు చెప్పాడు. వాడిని చూస్తుంటే వెనకటికి కాకిని నమ్మి ప్రాణాలు పోగొట్టుకున్న గుడ్లగూబల కథ గుర్తుకొస్తుంది అన్నాడు సర్వజ్ఞుడు. ఏంటా కదా అడిగాడు హిరణ్యగర్భుడు. మరి హిరణ్యగర్భుడు చెప్పసాగాడు ఇలా. హిరణ్యగర్భుడు అడిగిండి ఇక కథ ఏం చెప్పిండు సర్వజ్ఞుడు అనేది నెక్స్ట్ పాడ్కాస్ట్లో విందాం. అదే కాకి గుడ్లగూబ కథ. శుభరాత్రి. బాయ్ బాయ్.